దేవుని బిడ్డలారా, ఈ దినము యెరెమీయా 15:21 ధ్యానిద్దాం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజముగా ఈ కాలంలో అనేకులు మంచివారికి విరోధముగాను, ఆటంకముగాను, బాధకరముగాను ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది ఎలా ఉంటారంటే నష్టపరిచే వారిగా ఉంటారు. ఏ విధంగా వారిని అణచివేయాలి, ఏ విధంగా వారిని పాడు చేయాలన్నట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆశ్రయించినట్లయితే మనని బాధపెట్టువారి నుండి, మనకు నష్టము కలగచేయువారి నుండి, మనకు దుఃఖకరంగా ఉండువారి నుండి, మనను వేదనపరిచేవారి నుండి, మన మీద బలాత్కారం చేయవారి నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యము సజీవమైనది, బలం గలది, రెండంచుల ఖడ్గం వంటిది. దేవుని వాక్యము ఎంతో గొప్పది. ఆయన వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దుష్టులు మన యుద్ధ నుండి ఒక త్రోవన వచ్చి 7 త్రోవన పారిపోతారు. అట్టి కృప దేవుడు అందరికి ఇచ్చునుగాక. ఆమేన్.